ఏమండి, ఏంటి ఇక్కడ నిలబడ్డారు? గేటు దగ్గర నిలబడితే వాచ్మెన్ అనుకుంటారని. నీకేం కావాలి? క్వార్టర్ మందు కావాలి, ఇప్పిస్తావేటి? లోపల మేనేజర్ గారితో మాట్లాడుతుంది మా సిస్టరే. ఆవిడ సిట్టింగు, నేను స్టాండింగు, అంతే చాలా. అతయ్య, లోన్ గురించి ఎందుకు కనుక్కోవడం? అదంతా మావయ్య చూసుకుంటారు కదా. మీ మావయ్యని చూసుకోవాల్సింది నేనే కదా బాలు. మేడం, టోటల్గా 1.5 కోటి తీసుకున్నారు. చెల్లెమ్మ బ్యాంక్ వచ్చిందంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఏం మాట్లాడుతుంది? 1.5 కోటి. అవును మేడం. బాలు, 1.5 కోటి అంటరా? అది కాదండి, ఒక్కింటి మీద అంత లోన్ ఎలా ఇచ్చారు? ఒకే ఇల్లు కాదండి, మొత్తం 2 ఇళ్ళు తనఖా పెట్టారు. రెండిళ్ళ? అవును మేడం. ఒక ఇల్లు అన్నపూర్ణ నిలయం అని మీ పేరు మీద ఉంది, వేరేది లలితా నిలయం అని లలిత అనే ఆవిడ పేరు మీద ఉంది మేడం. లలిత అంటే ఎవరండి? ఆమె లోన్ పేపర్ మీద సంతకం చేశారు. అంటే నా కొడుకు హోటల్ పెట్టడం కోసం లలిత ఇల్లు కూడా తాకట్టు పెట్టారా? లలిత ఎలా ఒప్పుకుంది? సార్, నాకు ప్రింటౌట్ ఇస్తారా? షూర్ మేడం. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ సార్. బాలు, మీ మావయ్య ఎంత పనిచేశారో చూసావా? విష్ణుగఢ్ కోసం లలిత ఇల్లుని తాకట్టు పెట్టడం ఏంటి? అది అతయ్య. అయినా నిన్నడుగుతున్నానేంటి? నీకూడా ఇప్పుడేగా తెలిసింది. పద వెళ్దాం. నా కొడుకు మొహంలో టెన్షన్ కనపడుతుంది, చెల్లెమ్మ మొహంలో కోపం, భయం కనిపిస్తున్నాయి. ఏం మాట్లాడుకుని ఉంటారు వీళ్ళు? అడిగితే పోలా? నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరు? పేరు కోటయ్య, మాజీ జమీందార్ అండి. అవును, ఇప్పటిదాకా మీతో డిస్కస్ చేసిందే అన్నపూర్ణ, మా సిస్టరే. చెప్పండి సార్. మీరే చెప్పాలి. ఇప్పటివరకు మా చెల్లెమ్మ మీతో దేని గురించి డిస్కస్ చేసింది? ఆ మ్యాటర్ డీటెయిల్స్ చెప్తారా? ఆవిడ మీ సిస్టర్ అంటున్నారు కదా, ఆవిడ్ని అడగొచ్చు కదా. ఆ సోర్స్ లేకే కదా మిమ్మల్ని అడుగుతుంది. సారీ సార్, ఒకరికి సంబంధించిన డీటెయిల్స్ మరొకరికి చెప్పడం కుదరదు. అలా కాదండి, మనం పెద్ద మనుషులం. పెద్ద మనుషుల తర్వాత మ్యాటర్ షేర్ చేసుకోవాలి కదా. ఇదిగో ఇదిగో ఈ 100 పెట్టుకుని. ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళ డీటెయిల్స్ చెప్పడం కుదరదండి. అందుకే కదా ఈ కనెక్షన్. ఇదిగో లంచ్కి సరిపోకపోయినా కనీసం స్నాక్స్ కైనా వస్తాయి. ఉంచండి సార్. మర్యాదగా బయటికి వెళ్తావా? సెక్యూరిటీని పిలిపిమంటావా? అదికే సార్. సెక్యూరిటీ! అంత మర్యాద మాకు వద్దులేండి, మేమే తెలుసుకుంటాం. బాడీ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి పెద్ద రూల్స్. ఎక్కడ దొరికావయ్యా?
ఈవిడేంటి నా వంక ఇంటి వంక అలా చూస్తుంది? బాలు, మీ మావయ్యతో మాట్లాడాలి. ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు. హ్మ్. మావయ్య, అత్తయ్య రమ్మంటుంది. సరే గాని ఇద్దరు ఎక్కడికి వెళ్ళారా? వేరే పని మీద వెళ్ళంలే మావయ్య. బావుందిరా. నిన్నటి వరకు అంటే ఆవిడతో పాటు క్యాటరింగ్ పనులు చేసేవాడివి కాబట్టి కూడా తిప్పుకునేది. ఇప్పుడు హోటల్లో పార్ట్నర్షిప్ ఉన్నా పొద్దున్నే లేచి అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు కూడా నిన్ను తన వెంట తిప్పుకుంటుందా? ఆ పని మానిపించేసి. లలిత, నువ్వాగు. ఏదో మాట్లాడాలి అంటుంది కదా, నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి. నేనాగమంటే మాత్రం ఆగుతారా? పిలిచిన వెంటనే వెళ్ళకపోతే మళ్ళీ ఆవిడ గారికి అలకలొచ్చేస్తాయి కదా. ఒక్క పూట నా దగ్గరుంటే ఓర్చుకోలేదు. లలిత, వెళ్ళొస్తాను. పదరా. బావా, మీరిద్దరు కలిసి ఎక్కడికి వెళ్లారు? అత్తయ్య బ్యాంకుకి తీసుకెళ్ళింది. అది మాకు తెలుసయ్యా. అసలు లోపల ఏం డిస్కస్ చేశారో అది చెప్పు. బ్యాంకా? ఎందుకు? అదే విష్ణుగారితో హోటల్ పెట్టించడం కోసం మావయ్య ఎంత లోన్ తీసుకున్నాడు, ఇవన్నీ వివరాల కోసం. అంటే అన్నపూర్ణ నిలయంతో పాటు? అవును, ఆ ఇంటితో పాటు ఆ ఇంటి మీద లోన్ తీసుకుంది ఆవిడ గారి కొడుక్కి హోటల్ పెట్టించడం కోసమేగా. మళ్ళీ వెనకాల వెళ్ళి ఈవిడ గారు ఎంక్వైరీలు ఏంటంట? బావా, మీ నాన్న మనల్ని చూస్తున్నారు. నమ్మకం లేనప్పుడు నాన్నకి పనులన్నీ అప్పచెప్పడం ఎందుకు? మొదటి నుంచి అన్నీ ఆవిడ చూసుకొని ఆ లోన్ ఏదో ఆ తంటాలేవో ఆవిడే పడాల్సింది కదా. పనులు మా నాన్న చేయాలి, అథారిటీ మాత్రం ఆవిడ చేస్తుంది. ఏదో తప్పు చేసినట్టు వెనకాల వెళ్ళి మళ్ళీ ఎంక్వైరీలు. మనం తర్వాత కలిసి మాట్లాడుకుందాం బావా.